బెజవాడ 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చాలా మంది భక్తులు వెళ్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి? ఎందుకు బెజవాడ కనకదుర్గమ్మ అనే పేరొచ్చింది? ఆ గుడి మనది. బెజవాడ కనకదుర్గమ్మ. నేను చిన్నప్పుడు తిరుపతి నుంచి మేము రాజమండ్రి వచ్చేటప్పుడు ఆ తిరుపతి నుంచి వెళ్తున్నప్పుడు కంపల్సరీ ఎవరైనా సరే బెజవాడ దాటి వెళ్తున్నప్పుడు దుర్గమ్మ దర్శనం చేసుకుంటాం మనం. అయితే ఆ దుర్గమ్మ అప్పుడు విగ్రహం డెకరేషన్ చాలా బాగుండేదన్నమాట. పసుపు చక్కగా పసుపు పచ్చని ఛాయతో ఇంత బొట్టు పెట్టుకొని అప్పుడు చాలా ఆ గుడి నాకు కావాలి అని అడిగేవాడిని నేను చిన్నప్పుడు. ఆ గుడి నాది అయిపోవాలి, ఆ అమ్మవారి నాది అవ్వాలని. ఆ ఉద్దేశంతోనే నేను ద ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ దుర్గా కాన్షియస్నెస్ అని నేను స్థాపించాను ఇంటర్నేషనల్ వైడ్గా. స్కూల్లో ఎవరికైనా సరే వాట్ ఈజ్ యువర్ గోల్ అని అడిగితే ఒకడు కలెక్టర్ అవుతాడు, ఒకటి డాక్టర్ అవుతాడు అని, ఇలా ఎవరి కోరికలు ఒకళ్ళు నేను యాంకర్ అవుతానని, ఇలా ఎవరి ఎయిమ్స్ వాళ్ళకు ఉంటాయి. నాకు ఏమనుకునేవాడిని, నేను బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అమ్మవారి యొక్క మళ్ళీ ఉత్తి దుర్గ కాదు, మళ్ళీ మామూలు దుర్గ కాదు, కనకదుర్గ కాదు, ఓన్లీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ప్రచారం నేను చేస్తాను. ఐ వాంట్ టు ప్రాపగేట్ ద గ్లోరీస్ ఆఫ్ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అనేవాడిని. ఎందుకు మీకు అలా అనిపించింది? అలా అది ఆ అటాచ్మెంట్ అనమాట. చిన్నప్పటి నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది కదా. ఆ జగన్మాత ఆ కథలుగా మనం చిన్నప్పటి నుంచి వినడము, ఆ తల్లి పని కోసం మనం పుట్టబడ్డము, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఒక ఏం పెట్టుకుంటారు కదా, అలా అనిపించేది నాకు చిన్నప్పటి నుంచి. ఓన్లీ దుర్గమ్మ. ఎవరైనా నన్ను పంతులు గారుల ఇంటికి వచ్చినప్పుడు ఏం దేవిపుత్ర అంటే నన్ను దేవిపుత్ర అనొద్దు, దుర్గాపుత్ర అను అనేవాడిని. అంత దుర్గమ్మ పిచ్చి నాకు. అయితే జగన్మాత చేసే లీలలు చెప్తున్నాను. అక్కడ మా గురువుగారు ఇప్పుడు ఉన్నటువంటి శంకర శాండిల్య అని ఉన్నారు, పైన ఉమాకాంత్ శర్మ అని పంతులు గారులంతా, క్రింద మాకు దత్తాత్రేయ శర్మ గారు మా గురువు గారు ఉండేవారు. అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేణుగోపాల కృష్ణారెడ్డి గారిని ఉండేవారు. తర్వాత సూర్యకుమారి మేడము, వీళ్ళంతా కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అంతా మంచివాళ్ళు. విజయవాడ దేవస్థానం అంతా కూడా ఒక అద్భుతమైన అమ్మవారి యొక్క దేవస్థానంలో అంతా ఎంప్లాయీస్ చాలా మంచి కోఆర్డినేషన్తో ఉంటుంది. అయితే అమ్మవారు నేను 1992 అనుకుంటా కృష్ణా పుష్కరాసులో ఇంగ్లీష్లో రాశాను బుక్, ద గ్లోరీస్ ఆఫ్ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అండ్ కృష్ణా పుష్కరమ్స్ అని బుక్ రాస్తే ఇంగ్లీష్లో ఎవడు చదువుతాడా, తెలుగులోనే లేదు అని ఈ పుస్తకాల షాపులు వాళ్ళు తీసుకునేవారు కాదు. అప్పుడు వేణుగోపాల కృష్ణారెడ్డి గారు మా గురువుగారు రికమెండ్ చేస్తే రాచకొండ కామేశ్వర శర్మ గారిని ఉండేవారు. ఆయన హోమాలు భవానీ దీక్ష పెట్టింది ఆయనే. సో ఈ మా గురువుగారు దత్తాత్రేయ శర్మ గారు మిగతా వాళ్ళంతా రికమెండ్ చేస్తే మేము ప్రతి బుక్ స్టాల్లో మన పైన ఆ షాప్లో పెడితే హాట్ కేక్స్ లాగా వెళ్ళిపోయినాయి ఆ కాలంలో, నేను స్టూడెంట్ అప్పుడు. సో ఆ విధంగా బెజవాడ కనకదుర్గంని ఇంటర్నేషనల్గా స్ప్రెడ్ చేయాలి అని నాకు ఉండేది. నేను ఐ కుడ్ డూ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్. అయితే ద ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్ అని ఇస్కాన్ ఉంది కదా, అక్కడ మా గురువుగారు హ్యాబిట్స్లో ఉంటారు, ఆనందమయ ప్రభు అని. ఆయనకు చూపిస్తే దిస్ ఇస్ కాపీడ్ ఆఫ్ ఇస్కాన్ కదా, ద ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్. మనదేమో ద ఇంటర్నేషనల్ కృష్ణా పీకేసి ద ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ దుర్గా కాన్షియస్నెస్ అని, బట్ దిస్ ఇస్ కాపీ ఐడియా ఆఫ్ ఇస్కాన్ అనేవాడు. అట్లా అనమాట. ఇప్పుడు చెప్తాను అసలు బెజవాడ కనకదుర్గమ్మ తల్లిది. ఆ తల్లి అంగుళము, ఆ గుడి అంగుళము ప్రతి తెలుగువాడికి తెలుసు. ఎలాగైతే బెజవాడ కలకత్తా మహాకాళి, ఎలాగైతే ఆ తల్లి జగన్మాత బెంగాలీల ఆడబడుచో, మనకి దుర్గమ్మ తల్లి తెలుగు వాళ్ళ ఆడబడుచు. ఆ తల్లి ఆమె పూర్వం ఏం జరిగేదంటే ఇంద్రకీలుడు అనే ఒక యక్షుడు ఉండేవాడు. కీలుడు, ఇవన్నీ జరిగిన స్టోరీలు, కథలు కాదు. ఎందుకంటే రీసెర్చ్, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేసి మా గురువులు ఇచ్చినటువంటివి నేను అవే చెప్తున్నాను కాబట్టి నాకు తెలుసు. సో ఆ కీలుడు అనేటటువంటి రాక్షసుడు, ఇంద్రకీలుడు అనేవారు, కీలుడు అనేవారు. ఆ రాక్షసుడు తపస్సు చేశాడు. తపస్సు చేసి అమ్మవారిని ఏమంటాడు, అందరూ అమ్మ నా శిరస్సు మీద ఉండమంటారు కదా, ఇలాగా అతను అమ్మ నా కడుపులో ఉండు నువ్వు అని చెప్పి ప్రార్థిస్తాడు. అమ్మవారు అప్పుడు అతన్ని ఒక కొండగా మార్చేసి ఇంద్రకీలుడు అని పేరు పెట్టింది. ఇంద్రకీలాద్రి పర్వతం పెట్టింది కదా. అందుకనే మిగతా గుళ్ళన్నీ కూడా మనం చూస్తే ఈ గుళ్ళన్నీ కూడా ఇలా పొడుగ్గా ఉండి ఎత్తుగా ఉండి దాని పైన ఉంటాడు దేవుడు, వెంకటేశ్వర స్వామి. కానీ బెజవాడ గుడి మాత్రం బాగా అబ్జర్వ్ చేస్తే మధ్యలో ఉంటుంది, కొండ ఇంకా పైకి ఉంటుంది, మధ్యలో ఉంటుంది. అంటే 7 కొండలు అక్కడ. వెంకటేశ్వర స్వామికి ఎలాగైతే 7 కొండలో ఇక్కడ నవదుర్గలు, 9 కొండలు ఉంటాయి. చింతామణి దుర్గా అని 4వ ద్వారం దగ్గర ఉంటుంది, అలా దుర్గమ్మ తల్లిది. సో ఈ విధంగా ఈ యక్షుడు అనేటటువంటి ఆయన తపస్సు చేసి అమ్మవారు తన దగ్గర ఉండాలన్నాడు కాబట్టి వెలిసింది. అందుకని ఇంద్రకీలాద్రి పర్వతం అయింది. ఇకపోతే జగన్మాతకు పేరు ఎలాగొచ్చిందంటే కనకదుర్గ అని, మామూలు దుర్గే. ఆమెని ఎర్రని ఛాయ, పసుపు ఛాయ, బంగారపు ఛాయ ఉంది. హేమ అంటే గోల్డ్ అని, గోల్డ్ దుర్గా అనమాట, గోల్డెన్ దుర్గా అమ్మవారి పేరు. సో గోల్డెన్ లక్ష్మి అని అంటున్నారు కదా స్వామివారిని గోల్డ్ అని, అలా గోల్డ్ మ్యాన్ లాగా అనమాట, గోల్డ్ ఉమెన్ అమ్మవారు. ఆ హేమ దుర్గ బంగారపు ఛాయతో ఉండేది. అసలైన కథ ఏమిటంటే
మాధవవర్మ అని 16వ శతాబ్దంలో ఒక మహారాజు బెజవాడని పరిపాలించాడు. ఆయనకు ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు కొత్తగా పెళ్ళి అవుతుంది. కొత్తగా పెళ్ళైనప్పుడు మామూలు మనం ఎవరికన్నా కొత్తగా మామూలు ఇళ్లలో పెళ్ళైనప్పుడు బంధువులు ఫ్రెండ్స్ అందరూ చూడడానికి వస్తారు కదా ఇంటికి. రాజుగారి కొడుకే పెళ్ళి అయిపోతే కోట నిండిపోద్ది, అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చేస్తారు, అన్ని బయట వాళ్ళు. అందుకని ఆ రాజులు ఏం చేస్తారంటే బయటికి ఈ కోడల్ని బయటికి తీసుకెళ్ళి చూపిస్తారు. ఆ విధంగా ఆ రాజు ఆ కోడలు ఇద్దరు కలిసి బయటికి, మాధవవర్మ కొడుకు కోడలు ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు రథంలో. వెళ్ళి జనం వీధుల్లో తిరుగుతుంటే అనుకోకుండా అక్కడ ఒక ప్రమాదం జరుగుద్ది. ఒక ముసలామె కొడుకు దాని కింద పడి చచ్చిపోతాడు. ఆమెకు కూడా ఒకే ఒక కొడుకు, పాపం ఆమె కూరగాయలు అమ్ముకొని బతుకుతుంది. ఏదైతేనేమి రాజుగారికి తెలిస్తే శిక్షిస్తాడని చెప్పి ఎవరూ చెప్పరు. అప్పుడు ధర్మ గంట మోగుతుంది. ఒక గుర్రము ఆ గంటని మోగిస్తుంది ఇలా లాగి. అంటే ఎలాగో అలా తెలిసిందని అర్థం అనమాట. ఎలాగో అలా తెలిసేసరికి రాజుగారు ఏం చేస్తాడు, ఓహో ఇదంతా జరిగింది నా కొడుకు వల్లే కదా అని చెప్పేసి ఏం చేశాడంటే ఆ యొక్క కొడుక్కి, తన సొంత కొడుక్కి ధర్మాల్ని అన్నీ కూడా పక్షపాతం చూపించకుండా ధర్మ విచక్షణ జ్ఞానంతో ఆయన ధర్మం వైపే ఉండాలి కాబట్టి కొడుక్కి మరణశిక్ష విధిస్తాడు, శిరచ్ఛేదనం. అప్పుడు దళారి వచ్చి శిరచ్ఛేదనం చేస్తుంటే ఆ రాజభటుడు, అప్పుడు ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ప్రత్యక్షమవుతుంది. ఆ కత్తి మాలగా మారుతుంది. ఆ శిరస్సు మళ్ళీ బ్రతుకుతాడు అతను. జరిగిన తర్వాత మాధవవర్మ ధర్మ నిరతికి మెచ్చుకొని బెజవాడ కనకదుర్గమ్మ తల్లి వర్షాన్ని కురిపించింది. ఏం వర్షం అది, మామూలు రైన్ కాదు, బంగారపు వర్షం. అందరూ బకెట్లు పెట్టుకుని వెళ్ళి పట్టేసుకుంటారు అనమాట బంగారపు చినుకులతో. ఏమండి మరి ఇలా నిజంగానే బంగారపు చినుకులు పడుతుందండి అంటే పలానా సంవత్సరం రోజున పలానా తేదీ రోజున పడింది అని క్రింద ఉన్న ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో కూడా నమోదై ఇప్పటికీ ఉంది. సో గవర్నమెంట్ రికార్డ్స్లో ఉంది పడిందని. యాసిడ్ రైన్స్, మినరల్ రైన్స్, ఐసిగడ్డలతో వర్షం ఎలా పడుతుందో మినరల్ రైన్స్లో ఇది ఒక రకం అనమాట. అందువల్లనే ఏమన్నారు అమ్మవారిని, మాధవవర్మమంటి మహికాంతులనరించిన తల్లి నీవు, ఆన మహిషాసురుని మర్దించిన జనని నీవు, లేరు నీ వంటి వారలి దారుని తలంబనం జోడనట్టియో శంభురాణి. అంటే అమ్మ జగన్మాత, నేను ఈ ప్రపంచమంతా సరే తిరిగేసిన, విశ్వమంతా తిరిగిన, నీ అంత కరుణామయి అయినటువంటి తల్లి ప్రపంచంలో విశ్వంలో ఎక్కడ దొరకదమ్మా. అలాగే మాధవవర్మమంటి రాజుల్ని నువ్వు ఉద్ధరించావు, అతన్ని మహిషాసురుణ్ణి మర్దించావు, మహిషాసురుణ్ణి యుద్ధ రంగంలో చంపేశావు తల్లి అని చెప్పి ఏమంటాడు. ఎక్కడి నుంచి చంపింది అమ్మవారు, నువ్వు ఇంకా పుట్టలేదప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో ఒక కోనేరు ఉండేది, అది రెడిష్ కలర్లో ఉండేది, మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం అది వాటర్ని. బెజవాడ కనకదుర్గమ్మ మహిషాసురుని తరమడం ఎక్కడి నుంచి తరిమిందంటే బెజవాడ కొండ నుంచి మొదలెట్టింది. అది పరాశక్తి అనమాట. అంటే ఎందుకు తరుముతుంది గురుగారు అని అడిగితే, ఇప్పుడు రోజు ఒక భార్య ఉంటుందండి, అమాయకురాలైన భార్య, రోజు భర్త తన్నేస్తున్నాడు అనుకో, ఏం చేస్తాడమ్మా, రోజు తన్నేస్తుంటే తిరగబడుతుంది కదా ఏదో ఒక రోజు. అలాగే ఒక పిల్ల ఉంటుంది. ఆ పిల్లిని రోజు, నాకు తెలిసిన ఒక మెడికల్ షాప్ వాడు ఏం చేశాడంటే పిల్లి జోలికి వెళ్ళకరా అన్న, ఆ పిల్లిని తలుపులేసి కొట్టబోతుంటే ఒకసారి ఊరుకుందంటే రెండోసారి ఇతను గుడ్లు పీకేద్దామని మీదకి అన్న ఇలా కళ్ళు గుడ్లుగా చూస్తుందన్న, ఏంటన్నా అని ఫోన్ చేశాడు. గుడ్లు పీకేస్తుంది జాగ్రత్త అన్న, తలుపు తీసే వెంటనే అని. అలా ఈ ఆది పరాశక్తి అంటే ఎవరో కాదమ్మా, ప్రతి మహిళలో ఉంటుంది. ఆ మాతృమూర్తి తత్వం, అది ఉమెన్హుడ్. దాన్ని మనం గౌరవిస్తే ఉమెన్హుడ్ మాతృమూర్తి అవుతుంది. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః తల్లిగా ఆశీర్వదిస్తుంది. అదే పిల్లిని రూమ్లో పెట్టి తనినట్టు రోజు భార్యల్ని వేధించేటటువంటి మగాళ్ళకి అప్పుడు యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. శక్తి లేస్తుంది, ఆదిపరాశక్తి మీలోనే ఉంటుందన్నమాట. లేచి వాడిని తరుముతుందన్నమాట. ఎక్కడి నుంచి తరిమింది, బెజవాడ కనకదుర్గమ్మ గుడి నుంచి తరిమితే వాడు మైసూరు పారిపోయాడు. వాడు మైసూరు చాముండేశ్వరి హిల్స్ దగ్గర ఉంటే వాడిని పొడిచి పారేస్తే అక్కడ స్టాచ్యూ పెట్టారు మహిషాసురుడిది. ఆ తర్వాత ఆ యొక్క త్రిశూలాన్ని తీసుకొచ్చి దీంట్లో ఈ కోనేరులో కడిగేసింది. అందుకనే లైట్ రెడిష్ కలర్లో ఉండేది వాటర్. దాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేణుగోపాలకృష్ణ గారి హయాంలో, వాళ్ళు అందరి హయాంలో అది మూసేశారనమాట. ఎందుకంటే కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు, ఎక్స్పాన్షన్, కొండలను పగలగొట్టని. కాబట్టి ఈ విధంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మహిషాసురుణ్ణి అక్కడ తరిమింది. తర్వాత జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఆ గుడికొచ్చి దర్శనం చేసుకుంటారు. శ్రీకృష్ణుడు దర్శనం చేసుకున్నాడు, అర్జునుడు దర్శనం చేసుకున్నాడు, ధర్మరాజు, పాండవులంతా బ్యాచ్. ఆ తర్వాత గౌతమ బుద్ధుడు చేసుకున్నాడు. తర్వాత మనుషుల్లో ఫాహ్యన్ అండ్ హ్యుయాన్ సింగ్ అని
ఈ చైనీస్ యాత్రికులు ఉండేవారు. హ్యుయాన్ సింగ్ వచ్చి దర్శనం చేసుకున్నాడు. వీళ్ళందరికీ ఎలా ఇచ్చిందో తెలుసా బెజవాడ కనకదుర్గమ్మ? తారా రూపంలో ఇచ్చింది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, లేకపోతే వేర్ యు ఆర్, ఎక్కడ అన్నావు. ఆమె తారా రూపంలో, అంటే ఆ తార అంటే స్టార్ టైపులో కనబడింది అనమాట. తారాదేవే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి. అండ్ ఫైనల్గా ఒక పాయింట్ చెప్తున్నాను. అష్టాదశ శక్తిపీఠాలన్నిటికీ కూడా 18 శక్తిపీఠాలు ఉన్నాయి కదా, దాని సమష్టి స్వరూపం అంటే అన్నిటికీ లింక్ అనమాట. దాన్నే మాయాపీఠం అంటారు. దీన్ని బేస్ చేసుకునే అశ్విని దత్ గారు, మెహర్ రమేష్ గారు, తర్వాత మణిశర్మ గారు వీళ్ళంతా కూడా సినిమా తీశారు చూడు, జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి శక్తి సినిమా. అది మా గురువు గారే ఆ స్టోరీ చెప్పింది. అందువలన అందులో ఏంటంటే ఒక స్కెలిటన్ ఐడియా, ఆ 18 శక్తిపీఠాలకి ఒక సెమిస్టి రూపం ఇది. ఇక్కడ ఒక స్తంభం పడిపోతే ఇక్కడ ఏదైనా బెజవాడ గుడికి ఏదైనా జరిగితే అక్కడ ఒక స్తంభం పడిపోతుందని చూపించారు. అదని లింక్ అనమాట. సో అవన్నీ మామూలు శక్తిపీఠాలు అయితే కామాఖ్యాదేవి యోనిపీఠం అంటాము. అసలు అన్నిటికీ అవన్నీ ఒక్కొక్క పీఠం అయితే మన బెజవాడ కనకదుర్గ మాయాపీఠం. యా దేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మాయారూపంలో ఉంటుందా జగన్మాత. అంత అద్భుతమైన గుడమ్మ బెజవాడ కనకదుర్గమ్మ గుడి.